వచ్చి ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం అన్నాడు. ఇప్పుడు దావీదు మహారాజు మరి ఆయనకి ఎన్నో శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఆయన సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకున్నాడు. అలాగే మరి మన ఆత్మను ఎలా కుమ్మరించాలంటే ఒకసారి చూడండి, విలాప వాక్యములు 2:19. ఒకసారి విలాప వాక్యములు 2:19. నీవు లేచి వేయి మొదటి జామున మొదలుపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. చాలండి. మరి ఇక్కడ విలాప వాక్యంలో కూడా మరి చెప్తున్నారు ఎలాగంటే మనము లేచి వేయి మొదటి జామున మన హృదయాన్ని కుమ్మరించాలంట. మరి ఎలా కుమ్మరించాలి? ఒక బిందులో నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లు ఇలా నిమ్మకిచ్చేస్తే ఆ నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళిపోయి బింది ఖాళీ అయిపోతుంది. అలాగే మన హృదయంలో ఉన్న మరి కంపు కొట్టే జీవితం, మరి ఎంతో పాపముల చేత అపరాధముల చేత పడి చచ్చిన మన కొరకు దేవుడే బలయ్యాడు కనుక మన హృదయంలో ఉన్న చెడునంతటిని తీసివేసుకోవాలంటే మరి దేవుని సన్నిధిలో మరి మన హృదయంలో ఉన్న పాపాన్ని అంతటిని తీసివేసుకుని రవ్వా ఏంటి నేను పాపనాన్ని మనం అనుకుంటాం, కానీ మరి చూపుల్లో మనకి చూపుల చేత చేస్తాము, నడకల చేత చేస్తాము, మరి ఏ క్రియలు కూడా మనకి మంచివి కావు. కనుక మన హృదయం అంతా సరి చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో మరి ఆ జీవితాన్ని తీసివేసుకొని నూతన సృష్టికి కర్త అయిన దేవుని వైపు చూస్తూ మనం కూడా నూతన సృష్టికర్తలుగా మనము జీవించాలి. అలాగే మరి మన హృదయంలో ఉన్న మరి ఆ కల్మషాన్నంతటినీ తీసేసుకొని ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మరి నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించుకోవాలంట. అలాగే ఒక ఆవిడ కుమ్మరించుకోండి. ఎవరంటే అన్న. ఒకసారి తీయండి, ఒకసారి మొదటి సమయంలో 2 2:15. మొదటి సమయంలో 1:15. అది కాదు, నా ఏలిన వాడ నేను మనోవృత్తం కలదానని ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను అనేసాను. చాలు. మరి ఇక్కడ అన్న చాలా వేదన చేత ఉన్నదండి. తన హృదయంలో మరి ఎల్కానా ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదట చూడండి ఒకసారి, వీరిలో ఒక దాని పేరు అన్న, రెండవ దాని పేరు పెన్నన్న. అయితే పెన్నకు పిల్లలు కలిగి అన్నకు పిల్లలు లేరు. అయితే మరి పిల్లలు లేకపోవడం అంటే మరి ఆడవాళ్ళకి అందరికీ తెలిసిన విషయమేనండి. మరి అందరూ ఈమె బాధ కన్నా సూటి పొట్టి మాటలకు ఎక్కువైపోయి వారు చాలా వేదనకు గురవుతారు. మరి ఆ టైంలో మరి ఆవిడ చాలా వేదన చేత ఉంటుంది. శిలోమని మందిరానికి వెళ్తున్నారు, ఏటేటా వాళ్ళు వెళ్తున్నారు, ప్రార్థన చేసుకున్నారు, వస్తున్నారు, మామూలుగా వెళ్తుంది వస్తుంది అంతేగాని ఆ టైంలో అయితే మరి వీళ్ళందరూ పెట్టిన బాధలకి కష్టాలకి మరి వెళ్ళి ఆ సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంటారు. నువ్వా మరి ఎందుకు నాకు ఇంత వేదన కలిగజేసావు, మరి పిల్లన్న ఆవిడకైతే మరి బిడ్డలు ఇచ్చావు, నాకైతే వెళ్ళలేదనేసి భర్త మీద కూడా మరి అడుగుతుంది అనమాట. భర్త అయితే నేను 10 మంది పిల్లల కంటే నేను యోగ్యుడిని కదా అనేసి అడిగినప్పుడు అది కాదు, కానీ మరి నాకు నింద తొలగిపోవాలంటే దేవుడి సన్నిధిలోకి వెళితేనే నాకు కలుగుతుంది అనేసి దేవుడి సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకోండి. అలాగే మరి మన జీవితాల్లో మరి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మరి వేదనలు వచ్చినా బాధలు వచ్చినా మరి మనం ఇరుగు పొరుగు వారితో చెప్పుకుంటే ఎవరు తీర్చరు, కానీ మన బంధువులతో చెప్పుకున్న ఎవరు తీర్చరు, కానీ దేవుడి సన్నిధానానికి వచ్చి మన హృదయం అంతా
ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంత నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి మన ఆత్మను దేవుడి సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు ఆ నిందలు తీసేస్తాడు, ఆ బాధలు తీసేస్తాడు, మరి ఆ శోభను తీసేస్తాడు, ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. మరి అన్న మరి ఆ సన్నిధిలోకి వచ్చి ఎంతగానో కృంగిపోయి ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ ఏలీ గారు కూడా అంటున్నాడు, ఏమా ఏది మద్దురాలుగా ఉన్నావా అనేసి అడిగినప్పుడు, కాదు ఏలినవాడా, నా ఏలినవాడా, నేను మనోదుఃఖం కలిగిన దాన్ని అన్నాను. మరి మన జీవితంలో కూడా ఒకవేళ ఏదైనా దుఃఖముతోటి మనోదుఃఖముతోటి మనం ఏమైనా ఉన్నామేమో, లేకపోతే మరి మన హృదయంలో వేదన బాధలు ఉన్నా కానీ అది దేవుని సన్నిధిలోకి వచ్చి మన ఆత్మ కుమ్మరించుకున్నప్పుడు దేవుడు మన బాధలు తీసేసి మరి అలా కుమ్మరించుకున్నందుకు అన్నట్టు ఏం చేశాడండి? కింద చూడండి ఒకసారి. నీ సేవకురాలని నేను నీ దృష్టికి కృపనందును కాక అనేసి దేవుడు చెప్తున్నారు. దేవుడి సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకున్నప్పుడు ఆయన కృప ఆమె ఎడల హెచ్చుగా చూపించాడు. అలాగే మరి తర్వాత నెక్స్ట్ ఏటకి నువ్వు బిడ్డలను కంటామనేసి దేవుడు ఏలీ గారితో నుండి వాళ్ళు పలికించారు అనమాట. మరి అలాగే మరి కీర్తనలు 61 ఒకసారి చూడండి. 61 మొదటి వచనం, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థన చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూమి గంటముల నుండి నీకు మొదలుపెట్టుచున్నాము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయంగా ఉంటుంది, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటుంది. మరి చూడండి, దావీదు మహారాజు కూడా ఎంతో శ్రమలు ఎదుర్కొంటున్నాడు. ఆయన చిన్ననాటి నుంచి కూడా అడవుల్లో ఉంటూ మరి ఆ గొర్రెలు మేపుకుంటూ సింహాల మధ్యలో, పుల్లుల మధ్యలో తేళ్లు, పాములు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటి మధ్యలో కూడా మరి గొర్రెలు మేపుతూ మరి దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంటే, దేవా నా మొర ఆలకించు, మరి నా ప్రార్థనకు చెవియొగ్గు. మరి మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన మొర దేవుని సన్నిధికి వెళుతుందా? మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నామో, మనం ప్రార్థన చేసినప్పుడు అంటే మన హృదయాలు సరి చేసుకోవాలి. ఫస్ట్ మన హృదయాలు సరి చేసుకోవాలి. అన్నా కూడా తన హృదయాన్ని సరి చేసుకొని మరి తన ఆత్మను అక్కడ కుమ్మరించుకుంది. అందుకే దేవుడు తన జ్ఞాపన ఆలకించాడు, తన కోరిక నెరవేర్చాడు. అలాగే దావీదు కూడా మరి ఆ అడవుల్లో ఉంటూ మరి ఆ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా నా ప్రార్థన ఆలకించు ప్రభువా అనేసి, నా ప్రార్థనకు చెవియొగ్గు ప్రభువా అనేసి ఆయన ప్రార్థించినప్పుడు మరి ఆ పరిస్థితుల్లో గొర్రెలు మేపుకునే పరిస్థితుల్లో మరి ఒక క్యారేజ్ పెట్టుకొని, ఒక కమ్మలు పెట్టుకొని వెళ్ళి ఆ అడవుల్లో ఉన్నప్పుడు అదే ప్రార్థన చేశాడంట. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు ప్రభువా అనేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక రాజుగా ఆయన్ని మరి సింహాసనం అందు కూర్చుండబెట్టాడు. మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాము? ఈ లోకమనే మరి ఈ లోకంలో జీవిస్తున్నాము. మరి ఎన్నో పాపముల చేత, అపరాధముల చేత మనము పడి చచ్చిన మనల్ని మరి దేవుడు ఇంకా చాలా చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే రోజులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటున్నాయండి. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. మరి బలమైన వారే ఈ భూమిని విడుస్తున్నారు. మరి మొన్న ఒక టీచరు చాలా పడుచు ఆవిడ అనమాట, చాలా యవనంలో ఉన్నది. అయితే స్కూల్కి వెళ్తుంది, కొంచెం దూర ప్రాంతంలో ఉంది. ఆ గ్రామానికి వెళుతూ వస్తూ ఉన్నది. ఈ గాలికి మరి ఆ బస్సులోనే మరి అలాగా కొలాప్స్ అయిపోయి ప్రాణం పోయింది. మరి నిజంగా అసలు వీళ్ళు ఎంత బలంగా ఉంటున్నారంటే, మరి బలంగా ఉన్నా కానీ తెలుగులు అలాగా భయంకరంగా ప్రాణాలను తీసేస్తున్నారు. మరి అంత భయంకరమైన దినాల్లో ఉన్నాము. మరి కొబ్బరిపాటలో కూడా మొన్న గాలికి ఈ వారంలోనే ఇద్దరు చనిపోయారు వృద్ధులు. మరి అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. మొన్న కూడా మా బావగారే కొంచెం మోషన్స్ వస్తున్నాయనేసి ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయారు. అలాగా కొలాప్స్ అయిపోయి, బీపీ డౌన్ అయిపోయి, చాలా బలహీనతకు గురైపోయి ఐసీలో పెట్టారు. మరి చాలా దినాలు చూసుకుని చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఇంత బలంగా ఉంటున్నాము, మాకేంటి
మరి లోకంలోనే లోక ప్రాకులాట్లోనే మనం ఉంటున్నామేమో. మరి దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నదండి. మరి మనం ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు కనుక మనం సిద్ధపడిన వారంగా ఉండాలి. మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఆత్మను సరి చేసుకోవాలి. ఆత్మను సరి చేసుకున్నప్పుడు దేవునికి ఇష్టంగా మనం ఉంటాము. మరి దావీదు మహారాజు ఎలాగైతే ప్రార్థన చేసుకున్నాడు గురువుల దగ్గర ఉండి, మరి ప్రార్థించుకున్నప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఎత్తైన కొండపైన నన్ను ఎక్కించు ప్రభువా అనేసి ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడల్లా తన దేన స్థితిని తలంచుకుంటూ ప్రార్థన చేసుకున్నాడు అంట. ఒక మహారాజా ఇంటికి కూడా తన దేన స్థితిని మరి జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడంట. అలాగా మరి మన పరిస్థితుల్లో మన దేన స్థితిలో మనము మరి ఎలా ఉంటున్నామో ఒకసారి మనం ప్రశ్న చేసుకొని మన హృదయంలో ఉన్న మరి కల్మషాన్నంతటినీ తీసివేసుకొని పాపపు జీవితాన్ని అంతటినీ తీసివేసుకొని ప్రభువు రాకడ బహు సమీపంగా ఉన్నది కనుక మనమందరం కూడా మన హృదయాల్లో మనము సిద్ధపరచుకొని ఉండాలండి. అలాగే మరి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. ఆ శ్రమ దినాన్ని మనము కృంగిపోయకూడదంట. శ్రమ దినాన్ని నువ్వు కృంగిన ఎడల నువ్వు శాతకాన్ని రావాలంటారు. మరి శ్రమలో కూడా మనం కృంగిపోకుండా మరి మనం దేవుడిలో ఉండాలన్నమాట. అలాగే హిస్కియా భక్తులు కూడా మరి ఆయనకి కూడా ఒక శ్రమ వచ్చింది. ఏంటంటే తన యథార్థవంతుడిగానే ఉంటున్నాడు, తన నీతిపరుడిగానే ఉంటున్నాడు. కానీ మరి ఏమైందంట హిస్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. మరి రోగం వచ్చినప్పుడు తను ఎంత యథార్థంగా ఉన్నాడు, ఎంత నీతిపరుడిగా ఉన్నాడు, నాకు ఈ రోగం ఏంటనేసి ప్రశ్నించలేదు. కానీ మరి ఆ పరిస్థితుల్లో మరి ఎంతగానో ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు మరి దేవుడు మరలా ఆయనకి ఆయుష్నిచ్చాడు. అలాగే మన పరిస్థితుల్లో కూడా మనము ఎక్కువ ప్రార్థనతో ఉండాలి. ఒక వాక్యం చెప్పే 10 మంది సేవకుల కంటేనంట ప్రార్థించే ఒక్కళ్ళు శ్రేష్ఠులంట. మరి ఎక్కువ ప్రార్థన చేత మనము సిద్ధపడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మరి మన దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో మనము సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృపే ఉన్నది కనుక మన కలుగు వ్యాధుల్లో, శోధనలో, శ్రమల్లో అన్నింటిలో కూడా మన ఆత్మ మనం కుమరించుకుంటే దేవుడు మరి మనకి క్షేమాన్ని ఇస్తాడు. అలాగే అన్న తన మొక్కుబడిని కూడా చెల్లించింది. సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది. ప్రార్థించిన తర్వాత ఏమన్నారండి, నాకు ఇచ్చిన కుమారుని నేను నీకు అప్పచెప్పేస్తానన్నారు. అలాగే మరి తన మాట తప్పలేదు. ఏంటి లేక ఇచ్చావు మరలా నీకు ఇవ్వడం ఏంటనే ఆవిడ అనుకోలేదు. కానీ మరలా తన పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డని దేవుని సన్నిధిలో అప్పచెప్పేసింది. మరి ఆ బిడ్డ దేవుని దయలోను, పెద్దల దయలోను, తల్లిదండ్రుల దయలోను వర్ధిల్లుతూ ఒక సేవకుడిగా ఉన్నాడన్నమాట. మన బిడ్డలు కూడా మనము దేవుని సన్నిధిలో ఎలా పెంచాలో మరి మనకి జ్ఞాన హృదయాలు కలుగులాగా దేవుని సన్నిధిలో అడగాలండి. మరి ఇప్పుడు దినాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి. చిన్న పిల్లలు కూడా సెలవిస్తేనే ఊరుకుంటున్నారు. ఆ సెలవులో ఎంత ఉంటుందంటే ప్రపంచం అంతా దానిలోనే ఉంటుంది. మనం చెడిపోవాలన్నా దానిలోనే ఉంది, బాగుపడాలన్నా వాక్యాలు పెట్టుకుంటే కొంచెం దేవుని ఆత్మీయంగా మనం వెతుకుతాము. అదే కాకుండా లోకానుసారమైన పెట్టుకుంటే ఆ సెలవులోనే ప్రపంచం అంతా నాశనం అవడానికి కూడా ఉన్నాడు. అలాగే మరి వాగ్లేని సమూయేలు దేవుని సన్నిధిలో జీవిస్తూ మరి దేవుని స్వరాన్ని విన్నాడు. మరి దేవుడు ఆయన పిలుస్తున్నాడు. ఒకసారి చూడండి అన్న దీనిలో సమూయేలు ఒకసారి 2:1 చూడండి. మరియు విజ్ఞాపన చేసేలాగా నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాఫలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. మరి దేవుడు మరి రుద్రాలైన మరి అన్న తన ఆత్మను కుమ్మరించుకున్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు నా యందు నీకు అప్పుడు తన కోరిక నెరవేరింది. కాబట్టి అన్న ఏమంటుందంటే నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాఫలము కలిగిందనేసి మరి అక్కడ చెబుతున్నది. మరి మనం కూడా మన దేవుడి సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించుకున్నప్పుడు మరి దేవుడు మన ప్రార్థన ఆలకించి మన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులన్నింటిలో కూడా దేవుడు క్షేమాన్ని నెమ్మదిని చేస్తాడు. అలాగే మరి సమూయేలు పిలిచినప్పుడు చిత్తము ప్రభు ఏలిని సమూయేలు
వచ్చినప్పుడు మరి ఏలి పిలుస్తున్నారేమో అనేసి ఏంటి అనేసి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నేను కాదు దేవుడే పిలుస్తున్నాను నేను అనేసి మరి అన్నప్పుడు అప్పుడు మరలా పిలిచినప్పుడు చిత్తము ప్రభు అనేసి సమూయేలు గారు కూడా దేవుని స్వరాన్ని విని ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో విన్నాడు కనుక. అలాగే మన బిడ్డలు దేవుని స్వరాన్ని వినాలంటే దేవుని సన్నిధిలో వాటిని భయంతోటి భక్తితోటి వాటిని పెంచేటట్లు మనకి జ్ఞానం కలిగినట్లుగా మరి ప్రార్థన చేయాలన్నమాట. దేవుని కృప పొందుకున్న అన్న మరి ఎంతగానో ఆశీర్వదింపబడింది. అలాగే మన జీవితంలో మనం కూడా దేవుని కృపను పొందుకొని ఆశీర్వదింపబడాలంటే దేవుని సన్నిధిలోనే మనము ఎదగాలి. మరి అలాగే అన్న కూడా ఎల్కనాకు ప్రియమైన భార్యగా ఉన్నారు. మనము కూడా మరి మన జీవితంలో మరి ఎలా జీవిస్తున్నామో అనేసి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎలా ఉండాలంటే కీర్తనలు 128 చూడండి. ఈ లోగిగా ఈ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటున్నారు. మరి మనము మరి శ్రేయమైన మనము భార్య భర్తలకు లోబడి ఫలించే ద్రాక్షావళిలో గాను ప్రార్థించే వారంగాను బిడ్డల కొరకు ప్రార్థించే వారంగాను మరి మనము ఎక్కువ సిద్ధపడి ఆయన సన్నిధిలో ఉండాలన్నమాట. అయితే అన్న తన ధనాన్ని నమ్ముకోలేదు, కానీ తన ఆస్తి ఎంతో ఆస్తిపరుల వాళ్ళు, తన ధనవంతులు, ఉన్నతమైన స్థితి గలవారు, మరి వాటిని నమ్ముకోలేదు, కానీ మరి దేవుడిని నమ్ముకొని దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకున్నప్పుడు దేవుడు ఎంతగానో తనని ఆశీర్వదించి మరి తనని వర్ధిల్లేటట్టు చేశాడు. అలాగే బాధ్యత కలిగిన తల్లిలాగా కూడా జీవించింది. మరి మన జీవితంలో కూడా మనము ప్రార్థన చేస్తూ మరి దేవుడి కొరకు మనం జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి తప్పకుండా మరి మనకు కూడా దేవుడు కృప చూపిస్తాడు. ఆ కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. మరి అన్న అంటే దేవుని కృప అని అర్థమన్నమాట. మరి దేవుని కృప అంటే ఒకసారి 1:3-11 చూడండి. అన్న అనగా దేవుని కృప అని అర్థము. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు గలవారు ఆయన కృప అంత అధికంగా ఉన్నది. మరి అన్న దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది కనుక ఆయన కృప మరి ఆవిడ పట్ల చూపించాడు. అలాగే మనము స్త్రీలమైన మనము కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జ్ఞానం కలిగి జీవించినప్పుడు ఆయన కృప కూడా మన ఎడల అంత రుచిగా చూపించి మనం ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. మరి మనము కీర్తనలో చెప్పినట్లుగా మరి దావీదు మహారాజు ఎలాగైతే ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసి దేవునిలో ఎలాగైతే మరి లేని స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడో, అలాగే తన శోధనలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించి ఆయనకి ఎలాగైతే జ్ఞానం దయచేసి మరి ఒక రాజుగా నియమించాడో, అలాగే మన జీవితంలో కూడా వచ్చి శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి మన వల్ల కూడా ఆలకిస్తాడు. 33:3 ఒకసారి చూడండి. 33:3 నాకు మొదలుపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేసాను. చాలా మరి మనము మరి దావీదు గారు ఎలా ప్రార్థించారు, హిజ్కియా ఎలా ప్రార్థించారు, మరి హన్న ఎలా తన ఆత్మ కుమ్మరించుకుందో, అలాగే మన జీవితంలో మనము కూడా దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించుకొని మరి నాకు మొదలుపెట్టుకొని నేను ప్రకటించలేను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నట్లుగానే మన దేన స్థితిలో మనం మొదలుపెట్టుకున్నప్పుడు దేవుడు మన మనల్ని కూడా ఆలకించి మన జీవితంలో ఉన్న మరి చెదైన అనుభవాలన్నీ తీసేసి మరి ఆత్మీయంగా మనం బలపరిచే దేవుడు మనకున్నాడు కనుక మనం దేవునిలో బలపడుతూ మరి మన ఆత్మను సిద్ధపరచుకుంటూ ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థించే తల్లిలో మనకి సిద్ధపడదాము. ఈ కొద్ది మాటలు దేవుడు ఆమె ప్రార్థించడం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన దేవా, మీ బంగారు పాత్రలు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. మరియు ఉదయకాల సమయంలో తండ్రి ఆరాధనలో